నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. మనం కలర్స్ గురించి మాట్లాడుకుంటూ మనం 7 డేస్లో ఏ కలర్స్ వేసుకోవాలి అనేది మీరు చెప్పారు. ఇంటికి సంబంధించి కూడా చెప్పండి. మీరు వాస్తుని కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంటికి సంబంధించి అటు ఇంట్లో గోడలే కాకుండా ఎలివేషన్ బయట గోడలకి సంబంధించి కొన్ని ఇండ్లు చూస్తే కొట్టొచ్చినట్టు కనబడతాయి. మంచి డార్క్ బ్లూ వేస్తారు, మొత్తం ఇల్లంతా సెటిల్డ్గా కొన్ని కలర్స్ ఉంటాయి. జస్ట్ క్రీమ్ కలర్తోనే మొత్తం ఇల్లంతా ఉంటుంది. ఇట్లా రకరకాల డిపెండ్స్ అపాన్ దేర్ టేస్ట్ కదా. అసలు బయట గోడలకు కానీ లేకపోతే ఇంట్లో గోడలకు కానీ అసలు కలర్స్ ఎట్లాంటివి మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లాంటివి సెలెక్ట్ చేసుకోకూడదు, ఇవి ఒకసారి చెప్పండి. తప్పకుండా అన్న. అంటే వాల్స్కి కలర్సే కాదు, నేను కబోర్డ్స్ కొంచెం చెప్తాను. ఎందుకంటే చాలా వరకు ఇంటీరియర్ డిజైన్లో డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తున్నారు, బాగుంటాయి అనేసి కాంబినేషన్స్. చాలా వరకు ఏంటంటే మనకి సహజ వాస్తులో మనం ఏం చేస్తున్నాం, ఆగ్నేయం అంటే కానీ అది మనకి వంటింట్లో ఉంటుంది. సో వంటింట్లో ఏ కలర్స్ ఉండాలి అనేది చూసుకుంటే ఆగ్నేయం ప్లస్లో ఎప్పుడు కూడా రెడ్ కలర్ ఉండాలి. సో రెడ్ సంబంధించి కబోర్డ్స్ పెడితే రెడ్గా కనిపిస్తుంది, కొత్త వస్తువులు కనిపిస్తుంది. చాలామంది లైట్ కలర్ క్రీమ్ పెడతారు, కొంతమంది కొంచెం మిక్స్డ్ గ్రీన్ పెడతారు. అలా పెట్టకూడదు. ఎందుకంటే కిచెన్ అంటే ఫుడ్ సంబంధించింది కదా, సో గ్రీన్ కలర్లో పెడుతుంటారు. గ్రీన్ పెట్టకూడదు. వంటింట్లో ఉంటే ఆరెంజ్ అండ్ రెడ్ కానీ లేకపోతే క్రీమ్ కానీ ఉండాలి, వైట్ కానీ, ఈ మూడే ఉండాలి. ఎందుకంటే చంద్రకారకత్వం లేకపోతే అగ్నితత్వమైన కారకత్వము. అయితే మానసిక ప్రశాంతతగా ఉండి వంట చేస్తే ఆ వంట ఇంటిల్లి పాది హాయిగా తినాలి. అందుకని సో ఆ వంటింట్లోకి వెళ్ళగానే ఆ ఇల్లాలకి ఆ వంట చేసేటప్పుడు ప్రశాంతంగా చేయగలగాలి. ఇది ఆవేశంతో ఉగ్రస్తంతో చేయకుండా ఉండకుండా. సో చాలా వరకు అంటే గ్రీన్ కానీ బ్లూ కానీ కబోర్డ్స్ ఉంటే వంట సరిగ్గా రాదు, అక్కడ వంట పాడైపోతుంది. సో అందుకని కలర్స్ గోడలకి కాకుండా దీనికి కూడా. తర్వాత కిచెన్లో వాల్ పేపర్స్ వేస్తాను ఈ మధ్యన, వాల్స్ మీద పేపర్స్ వేస్తాను. అంటే పొయ్యికి పైన కానీ లేకపోతే సైడ్లో ఈ సైడ్లో కానీ చూడడానికి కిచెన్లో వెళ్ళగానే టైల్స్ కొన్ని వాల్ పేపర్స్ డిజైన్ ఫుడ్ సంబంధించింది. అయితే ఏంటంటే ఇక్కడ మనకి నైరుతి వైపు అంటే ఇప్పుడు ఏదైతే మనం దక్షిణ గోడ ఉందో దక్షిణ గోడ వైపు ఫుడ్ పెడతారు. ఆ ఫుడ్ ఐటమ్స్ ఉండేటట్టు ఇలాగా డిజైన్స్ పెడతారు. అవి ఏం పెట్టకూడదు. అంటే దక్షిణాన్ని చూసి మనం తింటున్నట్టు, దేవుడిని చూసి తింటున్నట్టు ఉంటుంది. సో అందుకని అలాంటి వాల్ పేపర్స్ వేయకూడదు. వేసే లైట్ కలర్స్లో అది కూడా ఏంటి కలర్స్ మళ్ళీ రెడ్ ఉండాలి. చాలా మంది లైట్ గ్రీన్లో వేస్తారు వాల్ పేపర్స్, ఉండకూడదు. దక్షిణానికి ఖచ్చితంగా రెడ్డే ఉండాలి. సో రెడ్ కలర్ ఉండాలి. మళ్ళీ పువ్వులు ఉండొద్దు. దక్షిణం వైపు పువ్వులు కానీ చెట్లు కానీ ఉండవు. సో వాల్ పేపర్స్లో ఏంటంటే అసలు చెట్లు పువ్వులు ఫ్లవర్ బజెస్ లాంటివి అలా పెడతారు. అదే డిన్నర్ ప్లేట్స్ పెడతారు. కంచాల్లో జస్ట్ ప్లేట్స్ స్పూన్స్ వస్తుంటాయి, అవి పెడుతుంటారు. ఇవన్నీ చేయకూడదు. దీనివల్ల ఆ కారకత్వం అనేది పోతుంది అక్కడ దక్షిణంలో. సో వంట చేసే వాళ్ళకి ఆవేశం, ఏదో ఒక ఆలోచనతో వంట చేస్తారు, ఆ వంట పాడైపోతుంది, టేస్ట్ ఉంటుంది, తర్వాత ఫైట్ ఉంటుంది. ఇది ఒక పిల్లల రూమ్లోకి వచ్చినప్పటికీ చాలా వరకు పిల్లలు నచ్చే కలర్స్ పింక్ కలర్ పెడుతుంటారు. అవును, అమ్మాయిలు పింక్ అండ్ పర్పుల్ పెడతారు, అబ్బాయిలు అయితే బ్లూ అండ్ పెడతారు, బ్లూ అండ్ వైట్ పెడతారు. అయితే కబోర్డ్స్ ఎక్కడ వస్తే మనకి జనరల్గా వాళ్ళ వాయువ్యం రూమ్ అంటే మనకి దక్షిణం వైపు కబోర్డ్స్ వస్తాయి, మళ్ళీ ఇటు వెస్ట్ వైపు కబోర్డ్స్ వస్తుంది. అంటే సౌత్ అండ్ వెస్ట్ ఈ రెండింటిలో బొరబొర వేస్తాం. ఇప్పుడు వాస్తు ఫాలో అవుతాం కదా. నార్త్లో వేయరు, ఆ రూమ్లో నార్త్లో వేయరు, ఈస్ట్ కూడా వేయరు. మోస్ట్లీ ఓన్లీ సౌత్ అండ్ వెస్ట్. సౌత్ మంచం వస్తుంది కనుక వెస్ట్లో కబోర్డ్స్ ఉంటాయి. ఈ వెస్ట్ కబోర్డ్స్కి గ్రీన్ కలర్ ఉండకూడదు. ఓకే. అలాగని పింక్ కలర్ కూడా ఉండకూడదు. దీనికి మన కాంబినేషన్ ఏంటంటే లైట్ బ్లూ కలర్ ఉండాలి. బ్లూ ఉండాలి. దాన్ని మళ్ళీ సీనరీస్ వాటర్ వచ్చేటట్టుగా కాకుండా ఓన్లీ బ్లూ కలర్ పెట్టుకోవాలి, ప్లెయిన్ పెట్టాలి. పిల్లల రూమ్లో జస్ట్ ఈస్ట్కి ఒక వాల్ పేపర్ వేస్తుంటారు. పిల్లలు నడిచినట్టు పడుకున్నట్టుగా చూస్తూ. అయితే అది అద్దం ఎదురుగా కనిపించకూడదు. ఆ వాల్ పేపర్లో పిల్లల ఫొటోస్ కానీ అవి కానీ కనిపించకూడదు, అద్దంలోకి ప్రతిబింబించకూడదు. అది చూసుకోవాలి. డ్రెస్సింగ్ టేబుల్ పెట్టి మళ్ళీ ఆ వాల్ పేపర్ ఆ డ్రెస్సింగ్ టేబుల్ కనిపిస్తున్నట్టుంటే ఇట్టించినట్టు వస్తుంది అది. మళ్ళీ మనకి అలా చేయకూడదు. సో మళ్ళీ బెడ్రూమ్లోకి మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేప్పటికి బెడ్షీట్స్ లైట్ బ్లూ కలర్ వాడాలి. మానసిక ప్రశాంతంగా భార్యాభర్తలు అన్యోన్య దాంపత్య జీవితం గడుపుతారు. తర్వాత ఆ వాళ్ళ దగ్గర కబోర్డ్స్లో దక్షిణ వైపు కబోర్డ్స్ ఉంటే రెడ్ కలర్ కానీ డార్క్ కలర్స్ కబోర్డ్స్ ఇంటీరియర్ డిజైన్స్ వేసుకోవచ్చు. వెస్ట్ వేస్తే వెస్ట్ కూడా వీళ్ళకి బ్లూ కలర్ కానీ వేసుకోవచ్చు. కాకపోతే వాటర్ ఎలిమెంట్స్ ఉన్నవి పెట్టకూడదు సౌత్ వైపు. సో చాలామందికి ఇలాగా సరదాగా వాల్ పేపర్స్ పెడతారు. బీచ్ ఉండి నచ్చినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ రూమ్స్ కదా, వాళ్ళు ఇష్టం డెకరేట్ చేస్తారు. అది సౌత్లో ఉండకూడదు.
ఒకవేళ అది నార్త్లో పెట్టినప్పుడు సౌత్లో అద్దం ఉన్నప్పుడు ఆ అద్దంలో దాన్ని చూడకూడదు, అది కూడా డేంజరస్ ఉంటాయి. ఓకే. సో ఇలాంటివి కొన్ని కరెక్షన్స్ చేసుకుంటే కనుక గొడవలు రావు. చాలా మంది ఇంట్లోకి వచ్చినాక పై ఫ్లాట్ వాళ్ళు బాగానే ఉన్నారు, కింద ఫ్లాట్ వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారు అంటే పై ఫ్లాట్ వాళ్ళు ఇలాంటివి ఏం చేసి ఉంటారు. సో బిల్డర్ ఏవైతే వాళ్ళు అంటే జనరల్గా యూనిక్గా మనకి బిల్డర్ ఇచ్చేది ఏంటి, వైట్ కలర్ పెయింట్ ఇచ్చేస్తాడు, మొత్తం వైట్ పెయింట్స్, ప్రాబ్లం ఏమి ఉంటుంది. కబోర్డ్స్ వచ్చేస్తే కనుక ఆ కబోర్డ్స్ మనకి డార్క్ బ్రౌన్, మ్యాక్సిమం సౌత్కి ఎప్పుడు కొన్నా డార్క్ బ్రౌన్ ఇస్తారు బిల్డర్స్ అయితే, అంటే తక్కువ రేట్ పడే కూడా అదే, ఇచ్చే కూడా అవే, దానివల్ల దోషం లేదు. మనం ఇంటీరియర్స్ చేసినప్పుడు డిజైన్స్ చేస్తాం చూడండి, ఆ డిజైన్స్లో కలర్స్ గ్రీన్ పెట్టకూడదు, సౌత్కి గ్రీన్ పెట్టకూడదు, కడితే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవి చేయకుండా ఉంటాయి. రూమ్స్లో ఏవైతే ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయి మనకి, నైరుతి రూమ్లో వాటర్ ఎలిమెంట్ ఉండకూడదు, అంటే వాటర్తో సంబంధించిన వాల్ పేపర్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఇలాంటివి ఉండకుండా ఉండాలి. వాయువ్యం రూమ్లో పిల్లల రూమ్లో పిల్లలు నిద్రపోతున్న ఫొటోస్ కానీ పిల్లలు ఆడుతున్న ఫొటోస్ కానీ అవి నార్త్ నుంచి సౌత్కి అద్దంలో చూడకూడదు, పెట్టుకోవచ్చు కానీ అద్దం కనిపించకూడదు వాళ్ళకి, దానివల్ల డేంజర్ వాళ్ళకి. ఇంకా హాల్లో ముఖ్యంగా హాల్ సిట్ అవుట్ మెయిన్ ప్లేస్లో క్రీమ్ కలర్ ఎప్పుడు కూడా, వైట్ ఆర్ క్రీమ్ ఈ రెండే కాంబినేషన్స్ ఉండాలి. దాంట్లో ఎప్పుడు కూడా ఏంటంటే ఆనందంగా గడిపిన ఏవైతే మూమెంట్స్ ఉంటాయో ఆ ఫొటోస్ ఉండాలి హాల్లో. ఎందుకంటే హాల్లో ఎవరు కూర్చున్నా ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళు జరిగిన చిన్నప్పుడు పిల్లలతో జరిగిన మూమెంట్స్ కానీ వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మంచి హైలైట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హాల్లోనే ఉండాలి, బెడ్రూమ్లో ఉండకూడదు. హాల్లో అవన్నీ ఇలా చూసామనుకోండి, సో వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా సరే అవన్నీ చూసుకున్నప్పుడు మన కోపం తగ్గిపోతుంది. సరే మన పిల్లలు ఇలా ఆడుకునేవాళ్ళు, సరదాగా ఉండేవాళ్ళు, వీళ్ళని అండం ఎందుకు అని చెప్పి పిల్లల విషయంలో కొంచెం కోపం తగ్గుతుంది. అలాగే భార్య మధ్య గొడవ వచ్చిన హాల్లో ఆ ఫొటోస్ చూడగానే వాళ్ళు తెలియకుండానే ఆ మూమెంట్స్ వాళ్ళకి గుర్తొస్తాయి, గొడవలు పడకుండా హ్యాపీగా ఉంటారు. ఇవి చేసుకోవాలి. బయట ఇంటికి బయట ఎట్లాంటి కలర్స్ యూజ్ చేసుకోవాలి? ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ అనుకోండి, చాలా డార్క్ కలర్స్ యూజ్ చేస్తారు, చేయొచ్చు అట్లా? అసలు వేయద్దు. డార్క్ ఎప్పుడు కొనా మన ఇంటి ముందు వేయకూడదు. ఈస్ట్ ఫేసింగ్ ఆ నార్త్ ఫేసింగ్ ఉంటాం కదా, క్రీమ్ కలర్స్ బాగుంటాయి. సౌత్ అయినా సరే వేయద్దని చెప్తాను నేను. సౌత్ ఫేస్ అయినా రెడ్ వేసుకోవచ్చు కదా, నేను ఆరెంజ్ వేసుకోవచ్చు కదా అని చెప్తాను, వేసుకోవద్దు. ఎందుకంటే డార్క్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక తెలియని ఒక ఎనర్జీని మనకి బా ఏంటి అనే ఫీలింగ్ తెప్పిస్తుంది, కళ్ళకు కూడా బర్డన్ కదా, బర్డన్ అనిపిస్తుంది. అది ఒక మూమెంట్ ఉండదు. లైట్ కలర్స్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉంటాయి, పనులు కూడా చాలా సాఫీగా అవుతాయి. ఎందుకంటే ఒక ఇల్లు అయినా ఒక సంస్థ అయినా నడవాలంటే మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. మన కారకుడు చంద్రుడు. సో చంద్రుడికి సంబంధించినవన్నీ కూడా ఏంటంటే ప్రశాంతంగా ఉండడమే ఇష్టం. అలాగే మన సుఖాలు భోగాలు అనుభవించేది శుక్రుడు కారకత్వం. శుక్రుడు అంటే చాలా ఎమోషనల్ ప్లానెట్, చాలా ఎమోషన్. ఆ ఎమోషన్ ఎలా ఉంటుందంటే ఒక జాలి, ఒక దయ, హృదయం, ఎదుగున్న చూడగానే ఓకే నేను చేస్తానండి అనే తత్వం కావాలి. వీళ్ళు ఇద్దరి కాంబినేషన్స్ ఏంటంటే కలర్స్ ఎప్పుడున్నా మీరు శుక్రుడు తీసుకున్నా తర్వాత చంద్రుడు తీసుకున్నా లైట్ కలర్స్ ఇష్టపడతారు, క్రీమ్ కలర్స్, లైట్ క్రీమ్ కలర్స్, లైట్ కలర్స్, కొంచెం బ్రైట్ కలర్స్, లైట్లో కూడా బ్రైట్ కలర్స్, మరి డల్ కలర్స్ కాదు. ఇప్పుడు లైట్ కలర్స్ గ్రే కూడా లైట్ కలర్ వస్తాయి కానీ అది చూడడానికి బాగుండదు. సో బ్రైట్ కలర్స్లో బాగుంటుంది. అట్లా చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే అమ్మా.